అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏ ముహూర్తంలో టాక్సిక్ సినిమా టీజర్ విడుదలైందో తెలియదు కానీ అప్పటి నుంచి యష్ అండ్ టీంకు ఒక్కటే మ్యూజిక్. నాన్ స్టాప్ కాంట్రవర్సీలు విమర్శలతో బుర్రా హీట్ ఎక్కిపోతుంది వాళ్ళందరికీ. మరి అది సినిమాకు ప్లస్ అవుతుందా లేదంటే మైనస్ అవుతుందా? మార్చి 19న రాబోయే టాక్సిక్కు ఈ వివాదాలు ఇబ్బంది పెట్టబోతున్నాయా? అసలు ఏం జరుగుతోంది ఈ సినిమా గురించి? కేజీఎఫ్ సినిమాతో యష్కొచ్చిన క్రేజ్ అంతా టాక్సిక్ మరొక రకంగా మార్చేస్తోంది. యాక్షనే కాదు, మనోడు రొమాన్స్లోనూ కింగే అంటున్నారు టాక్సిక్ టీజర్ చూశాక. రాకింగ్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం మావాడేంటి మరీ ఇలా పచ్చిగా రెచ్చిపోయాడు అంటున్నారు. ఇక కర్ణాటకలో మహిళా సంఘాలు, లాయర్లైతే యష్ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. టాక్సిక్ టీజర్లో ఉన్న సీన్స్ పైనే అసలు కాంట్రవర్సీ అంతా రేగుతోంది. ఆల్రెడీ సిబిఎఫ్సికి లెటర్ కూడా వెళ్ళింది. ఇలాంటి టీజర్కి సెన్సార్ ఎందుకు లేదనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదంతా ఇలా ఉంటే తాజాగా టాక్సిక్ లో ఆ సీన్స్ చేసిన హాలీవుడ్ నటి బీట్రీచ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. సోషల్ మీడియా రచ్చ తట్టుకోలేక అకౌంట్నే మూసేశారేమే. ఈ సినిమా తెరకెక్కిస్తున్నది లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. పైగా ఇందులో నయనతార, హ్యూమా ఖురేషి, కియారా అడ్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి ఫీమేల్ స్టార్స్ ఉన్నారు. ఇంతమంది స్టార్స్ ఉన్నా మూవీ ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కాస్త విచిత్రంగానే ఉంది. మరి ఈ కాంట్రవర్సీలు సినిమాని ఒడ్డున పడేస్తాయో లేదంటే ముంచేస్తాయో మార్చి 19నే తేలనుంది.